హలో అండి, నమస్తే. నా పేరు మమత. ఈరోజు నేను చెప్పబోతున్నది దేవుడు కరుణించిన పూజారి కరుణించడు అనేటువంటి చిన్న టాపిక్. దీనికోసం ఒక చిన్న కథ. ధర్మ ప్రజాపతి కుమారులైన సనక, సనంద, సనాతన, సనత్ కుమారులు మహావిష్ణువుకి పరమ భక్తులు. నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతరం బాలల రూపంలోనే ఉంటారు. ఈ తపో సంపన్నులు తమ లోక సంచారంలో భాగంగా శ్రీహరి పాద పద్మాలను పూజించాలన్న ఆర్తితో వైకుంఠానికి వెళ్ళారు. మరకతమని తోరణాలతో అలలారుతున్న 6 మహాద్వారాలను దాటి 7వ ద్వారానికి చేరుకున్నారు. అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. అప్పుడు ఆ భక్త శిఖామణులు లోకపాలకుడి సన్నిధిలో ఇలా అడ్డగించడం సరికాదని హితవు పలికారు. అయినా జయ విజయులు మంకుపట్టుతో వారిని లోనికి అనుమతించలేదు. జయ విజయుల చర్యతో సనక, సనంద, సనత్కుమారులకు సహనం నశించింది. మీరు 3 జన్మల్లో మందబుద్ధులై రాక్షస సోదరులుగా జన్మించి చివరికి శ్రీహరి చేతిలోనే హతమవుతారని శపించారు. తత్ఫలితంగా జయ విజయులు వరుసగా హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. సనక సనందాలు జయ విజయులను శపించిన సమయంలో శ్రీహరి జోక్యం చేసుకోలేదు. తద్వారా తనకు భక్తులంటే ఎంత ప్రియమో ముల్లోకాలకు శ్రీవిష్ణువు చాటాడు. భక్తుల వల్లనే తనకు వైకుంఠం ప్రాప్తించిందని, అది పరమ పవిత్రమైనదని, అమృతమైనదని చెప్పాడు. వైకుంఠనామం చెవిని సోకగానే అపవిత్రులు పవిత్రులవుతారని తెలియజేశాడు. ఎవరి వల్ల పదవులు ప్రాపకాలు వచ్చాయో వారిని మర్చిపోకూడదని, సజ్జనులతో అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించకూడదని శ్రీహరి సందేశమిచ్చాడు. నేటి సమాజంలో కూడా మనకు జయ విజయులను పోలిన ఎందరో తారసపడుతుంటారు. దేవుడు కరుణించినా పూజారి కరుణించడన్నట్టు వారు వ్యవహరిస్తుంటారు. పైవారి ప్రాపకాన్ని అడ్డుపెట్టుకొని అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. మూతవేసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు వెళ్ళనట్లే అహంకారం నిండినవాడు మెదల్లోకి జ్ఞానం వెళ్ళదు. ఆశ్రిత పక్షపాతం, అహంకారం, పదవులు, ప్రాప్తకాలు శాశ్వతంగా అనుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం పతనానికి దారితీస్తుంది. స్థితప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందాదులు ఆగ్రహం చెందడానికి ప్రధాన కారణం ఆ సర్వాంతర్యామిని దర్శించుకోవాలన్న కోరికే. ఆ కోరికను చూసి ఆద్యంతరహితుడైన భగవంతుడు ఆ నలుగురికి వశమయ్యాడు. వైకుంఠానికి ద్వారపాలకులైన భక్తుల శాప ఫలితంగా జయ విజయులను నిష్పక్షపాతంగా రాక్షస జన్మల కోసం భూమికి వెళ్ళమని ఆదేశించాడు. మంచివారికి అంతటా జయం కలుగుతుంది. సర్వాంతర్యామిని వారు దర్శించగలుగుతారు. శాంత స్వభావ మహిమ అది. ఇది దేవుడు కరుణించిన పూజారి కరుణించడి అన్నందుకు చిన్న ఉదాహరణ. తప్పులుంటే తప్పక క్షమించగలరు. ఇది నా చిన్ని ప్రయత్నం. తప్పులుంటే తప్పక క్షమించండి, తప్పక తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.